ప్రకాశం జిల్లాలో అమరావతి కడప రహదారిపై అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. కారు అతివేగంతో రహదారి పక్కనే ఉన్న నేమ్ బోర్డులను ఢీకొట్టి అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఘటనలో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీంతో 2 గంటలకు పైగా కొమరోలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అది అంత ఈజీగా రాదులే నువ్వు సైడ్ ఇక్కడ